జీఎంసీ డబ్బాలు అందించడమ్మా. ఎందుకంటే ఎక్కడైతే నిలవ ఉండిపోతే నీరు, ఆ నిలవ ఉన్న నీటిల్లోనే దోమలు ఎక్కువగా పడతాయండి. దయచేసి ఒకసారి చెప్పండి అమ్మా. మనమందరం కూడా కనీసం ఒక శుక్రవారం అన్న ఫ్రైడే రోజు డ్రైడే పాటిద్దామని పాటిద్దాం 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 పాటిద్దాం. మన చెత్త మన చెత్త పరిసరాల పరిశుభ్రత మీకోసం మరొక చక్కని పాట మీ అందరి కోసం మరి మా గాయని పాడి వినిపిస్తారు. వినరండి అమ్మల్లారా, వినరండి అయ్యల్లారా, వినరండి అమ్మల్లారా, వినరండి అయ్యల్లారా, దోమేగా అనుకుంటే పోయమ్మో. ఆరోగ్యం క్షీణిస్తుంది మాయమ్మ, ఆరోగ్యం క్షీణిస్తుంది మాయమ్మ. వినరండి అమ్మల్లారా, వినరండి అయ్యల్లారా, వినరండి అమ్మల్లారా, వినరండి అయ్యల్లారా. కుండీలు డ్రమ్ములు ఓవర్ హెడ్ ట్యాంకులలో, కుండీలు డ్రమ్ములు ఓవర్ హెడ్ ట్యాంకులలో, పనికిరాని పాత టైర్లు కొబ్బరి బొండాలలోన, పనికిరాని పాత టైర్లు కొబ్బరి బొండాలలోన, నిలవ ఉన్న నీటిలోనే కొడతాయి దోమలండి, నిలువ ఉన్న నీటిలోనే కొడతాయి దోమలండి. పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ ఫ్రైడేను డ్రైడేగా పాటించాలి, ఫ్రైడేను డ్రైడేగా పాటించాలి. వినరండి అమ్మల్లారా, వినరండి అయ్యల్లారా, వినరండి అమ్మల్లారా, వినరండి అయ్యల్లారా, దోమేగా అనుకుంటే ఓయమ్మో. ఆరోగ్యం క్షీణిస్తుంది మాయమ్మ, ఆరోగ్యం క్షీణిస్తుంది మాయమ్మ. మనం పట్టుకున్న నీళ్ళ మీద తప్పనిసరిగా మూతలు పెట్టుకోవాలి. అలాగే ఇంట్లో అయితే చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటాం, మనీ ప్లాంట్లు అలాంటివి, వాటిల్లో నీరు ఎప్పటికప్పుడు ఇంకిపోతే పర్వాలేదు, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్ వెనక ఒక ట్రే ఉంటుంది, ఆ ట్రేలో నీళ్లు తీసి ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకొని మరలా పెట్టుకోవాలి. కొబ్బరి బొండాలు తాగేసి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పడకుండా దాన్ని 2 భాగాలుగా చీల్చి డస్ట్బిన్లో వేయాలి. అలాగే బళ్ళు టైర్లు అవి ఉంటే ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనకి జీవీఎంసీ వారు మన ఇళ్లలో ఎలాగైతే 3 డబ్బాలు ఇచ్చారో అలాగే వీధికి కూడా ఒక పెద్ద డస్ట్బిన్ పెట్టున్నారు, అందులో వేయాలి. ఈ జాగ్రత్తలు, ఈ విషయాలు కూడా చిన్న చిన్న విషయాలు, కానీ మనం పాటించకపోవడం వల్లనే మనం అనారోగ్యానికి గురవుతుంటాం. ఈ విషయాలన్నీ మనం పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంది. మేము వచ్చి చెప్పాము అని కాకుండా, మేము వచ్చి ఒక 5 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోయామని కాకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా చిన్న చిన్న జాగ్రత్తలు, చిన్న చిన్న విషయాలు పాటిస్తే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఇన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ ఒకవేళ ఏదైనా దోమ కుట్టి మనకి డెంగ్యూ, మలేరియా, బాదుకలు ఇలాంటి వ్యాధులు, ఇలాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉంటే మనం దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ వారి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తగిన పరీక్షలు చేయించుకొని మందులు వాడితే వారం నుంచి 2 వారాల లోపు మన అనారోగ్యాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే వారానికి ఒక రోజు జీవీఎంసీ వారు చెప్తున్నట్లు వారానికి ఒక రోజు శుక్రవారం రోజు మన ఇంట్లో ఉన్నటువంటి పాత్రలన్నీ శుభ్రంగా కడుక్కొని మరలా నీరు పట్టుకోవాలి. అంటే నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వారంలో కనీసం ఒక రోజన్నా మనం పట్టుకున్న నీళ్లు పారబోసి శుభ్రంగా కడుక్కోవడం వలన ఫ్రైడేను డ్రైడేగా పాటించాలి అని మన అధికారులు చెప్తున్నారు. ఫ్రైడేను డ్రైడేగా పాటించాలి. శుక్రవారం రోజు మనం అన్నీ కూడా శుభ్రపరుచుకొని మరలా నీళ్లు పట్టుకోవాలన్నమాట. దయచేసి ఈ కార్యక్రమాన్ని